యూనివర్సల్ లా ఇది ప్రతి వ్యక్తి జీవితానికి కనెక్ట్ అయి ఉన్న అంశం. ఇప్పుడు దాని గురించే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. యూనివర్సల్ లా లేదా యద్భావం తద్భవతి, లా ఆఫ్ అట్రాక్షన్. ఇలా మీరు ఏదైనా అనుకోండి, పేరు ఏదైనా కావచ్చు. దీని గురించి ఇప్పటి పుస్తకాల్లో అంతగా కనబడదు, కానీ పురాతన పుస్తకాలైన ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకాల్లో బాగా వినిపిస్తుంది. యూనివర్సల్ లా నియమం లేనిదే మనిషి జీవితం లేదు. ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఇది అందరి మీద పనిచేస్తుంది. ఎవరూ దీన్ని కాదనలేరు కూడా. ఇది నిజం. స్పిరిచువల్ లా గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఈ లాని ఫాలో అవటం వల్ల జీవితాలే మారిపోతాయి. చాలా మంది ఈ స్పిరిచువల్ లాలో మాస్టర్స్ చేస్తున్నారు. అలాంటి వారు తమ జీవితాన్ని ఒక ఖచ్చితమైన రూట్లో తీసుకువెళ్తారు. అందుకే ప్రతి ఒక్కరూ ఒక ప్రిన్సిపల్ ఎలా అయితే ఫాలో అవుతారో ఈ స్పిరిచువల్ లాని కూడా అలానే ఫాలో అవ్వాలి. కానీ చాలా మంది దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటున్నారు, అసలు పట్టించుకోవడం లేదు కూడా. కానీ ఈ లా ఫాలో అవటం వల్ల ఏదైనా సులువుగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. యూనివర్సల్ లా అనే దాన్ని ఎవ్వరు కూడా కాదు లేదు అనలేని నిజం. నిజం చెప్పాలంటే యూనివర్సల్ లాకి బేస్ అనేది స్పిరిచువల్ లా. పురాతన కాలంలోనే తత్వవేత్తలు ఈ స్పిరిచువల్ లా గురించి చెప్పారు, దాని ఉపయోగాలు వివరించారు. ఈ యూనివర్సల్ లాలో చాలా రకాలున్నాయి. అయితే ఇందులో ఒకదాని గురించి మాత్రం నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అదే రీపింగ్ అండ్ సూయింగ్. చాలా మంది తమ మైండ్లో ఏదో ఒక దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అదే కొన్నాళ్లకు బలమైన ఆలోచనగా మారిపోతుంది. అంటే ఒక మంచి మట్టిలో యాపిల్ విత్తనాన్ని నాటి నీరు పోసి దాన్ని పోషణ చేశారంటే అది కొన్నాళ్లకు ఒక బలమైన వృక్షంగా మారుతుంది. అయితే ఈ ప్రాసెస్కు కొంత సమయం అనేది పడుతుంది. తర్వాత సరైన ఫలాలు రావాలంటే దానికి ఓపిక అనేది చాలా చాలా అవసరం. అలా ఓపికతో చెట్టుకు పోషణ అందిస్తూ ముందుకు వెళ్తే ఒకానొక రోజు ఆ చెట్టుకు కాయలు కాయటం సిద్ధమవుతుంది. ఇక్కడ మన జీవితం ఒక యాపిల్ మొక్క అనుకుంటే, ఆ మంచి మట్టి మన మైండ్ అయితే నీరు సూర్యరశ్మి లాంటిది. పోషణ అంతా కూడా ఆలోచనలు, ఓపిక అవుతాయి. ఇక్కడ మొక్కకు ఎంత నీరు పోస్తే అంత లాభం ఉంటుంది. అచ్చం అలాగే మంచి ఆలోచనలు ఉంటే జీవితం కూడా బాగా పరిపక్వత చెందుతుంది. మైండ్లో మనం ఎటువంటి విత్తనాన్ని నాటుతామో, దాన్ని ఎలా పోషణ చేస్తామో అదే మన జీవితాన్ని నడుపుతుంది. అయితే ఇక్కడ అతిగా ఆలోచించడం అనేది అంత మంచిది కాదు. దీనివల్ల అనుకున్నది ఏది జరగదు సరికదా, జీవితం కష్టంగా మారుతుంది. ఇక్కడ విత్తనం నాటడం అనేది యూనివర్సల్ లా. ఆ లా ప్రకారమే అన్నీ జరుగుతాయి. మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాం. అయితే ఎక్కడైతే ఫోకస్ ఉంటుందో అక్కడ సక్సెస్ అనేది ఉంటుంది. అనుకున్నది సాధించాలి అనే తపనతో పాటు ఒక పర్టిక్యులర్ ఫోకస్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. అప్పుడే జీవితంలో విజయం సాధించగలుగుతాము. ఒక ఫోకస్తో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని పాజిటివ్గా చూడాలి. అలా కాకుండా నెగిటివ్గా థింక్ చేస్తే అనుకున్నది సాధించలేం. యాపిల్ విత్తనాన్ని నాటి ద్రాక్ష ఫలాన్ని ఆశించకూడదు కదా. ఏదైతే నాటారో అదే ఫలాన్ని అందుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. మన మైండ్లో నెగిటివ్ అనే విత్తనాన్ని పడనివ్వకూడదు. అదే పాజిటివ్ అనే విత్తనాన్ని నాటి చూడండి, అంతా పాజిటివ్గానే ఉంటుంది. ఇదే యూనివర్సల్ లా. మైండ్ అంతా ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా మనం ఒక పాయింట్ని చూస్తూ ఉన్నామనుకోండి, ఆ తర్వాత కళ్ళు మూసిన తర్వాత కూడా ఆ పాయింట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అచ్చం అలాగే ఏదైనా గోల్ పెట్టుకుని ఫోకస్తో ముందుకు వెళ్లారనుకోండి, ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. అంతేకాదు, ఒక 6 యూనివర్సల్ విషయాలు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవే విజయానికి మూలాధారాలు. అందులో మొదటిది, ఏదైతే ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని ఆలోచిస్తారో అదే వస్తుంది. కాబట్టి ఆలోచించేది సరైనదిగా ఉండాలి. అందుకే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. ఈ కాన్ఫిడెన్స్ అనేది మీ జీవితాన్ని మారుస్తుంది. ఉదాహరణకు మన మైండ్ని ఒక గార్డెన్ అనుకోండి. ఆ గార్డెన్లో ఏముండాలో అవన్నీ ముందుగా సిద్ధం చేసుకోవాలి. దాన్నే ముందుగా ఆలోచనలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న దాని గురించే ఆలోచించాలి కూడా. ఆ తర్వాత విత్తనాలు నాటి గార్డెన్ను పెంచాలి. అదేవిధంగా మైండ్లో ఉన్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువెళ్ళాలి. అప్పుడే విజయాన్ని సాధించగలుగుతాం. మైండ్లో గోల్ అనే విత్తనాన్ని వేస్తే అది నెమ్మదిగా పెరుగుతుంది. అలాగే గోల్ అనేది సరైనదై ఉండాలి.
అయితే ఈ గోల్ పైన ఫోకస్ కూడా చేయగలగాలి. అప్పుడే ఆ గోల్ పైన ఫోకస్ చేయగలుగుతాం. ఇక రెండవది, గోల్కి కాన్షియస్ మైండ్ అనేది చాలా చాలా అవసరమైనది. మన మైండ్ మనకు ఏది మంచి ఏది చెడ్డది అని చెబుతుంది అంటే ఆ మైండ్ కాన్షియస్లో ఉంది అని అర్థం. ప్రతి ఒక్కరి మైండ్ అనేది అలా ఎప్పుడూ కాన్షియస్లోనే ఉండాలి. అప్పుడే అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అలా కాకుండా మైండ్ ఎప్పుడూ డల్గా ఉంటే మన కళ్ళ ముందు జరిగే తప్పుని కూడా మనం గుర్తించలేము. అంటే మన మైండ్ అనేది కాన్షియస్లో లేదు అని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు అనుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వగలుగుతాం? అందుకే మన మైండ్ ఎప్పుడూ కాన్షియస్లోనే ఉండాలి. ఇక మూడవది, పట్టుదలగా ఉంటే ఏదైనా సాధిస్తాం. చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేస్తున్నారు. ఏదో ఒక టాపిక్లో ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నారు. అందులో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. నిజంగా చాలామంది యూట్యూబర్లు సక్సెస్ అవుతున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బుల్ని కూడా సంపాదిస్తున్నారు. అయితే వీళ్ళంతా ఇలా సక్సెస్ అవడానికి కారణం వారి పట్టుదల. అంటే ఏదైనా సాధించాలనే పట్టుదల వారిలో ఉంది కాబట్టే అనుకున్న గోల్కి రీచ్ అవ్వగలుగుతున్నారు. ఆ గోల్ రీచ్ అయ్యే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే ఉంటాయి, కష్టాలు వచ్చి ఉంటాయి. అయినా అవన్నీ తట్టుకొని దాటుకొని ముందుకు వెళ్ళాలి. అంతేకాదు, ఓపిక కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి అంటే చాలా ఓపిక ఉండాలి. అప్పుడే కదా సక్సెస్ని అందుకోగలుగుతాం. యూట్యూబర్స్గా ఎదుగుతున్నప్పుడు ఎన్నో కామెంట్స్ వస్తాయి, ట్రోలింగ్స్ వస్తాయి. వాటన్నిటికీ సమాధానం చెప్తూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీకు వచ్చే కామెంట్స్ని కాంప్లిమెంట్స్గా తీసుకొని ముందుకు వెళ్తే స్పెషల్ యూట్యూబర్లుగా నిలుస్తారు. వీటన్నిటినీ తట్టుకోలేక ఓపిక లేక ఎంతో మంది ఉన్న చోటనే ఆగిపోతున్నారు. ఇది ఒక యూట్యూబర్స్కి మాత్రమే కాదు, అన్ని రంగాల వారికి వర్తిస్తుంది. ఇక నాలుగవది, ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనల్ని చేయాలి. మీరు మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్గా అవ్వాలి అనుకుంటే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వాలి. అంటే కంటెంట్తో పోటీ పడాలి. కొత్తగా అందించడానికి ఆలోచించడం మొదలుపెట్టాలి. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనల్ని చేస్తూ ఉండాలి. అప్పుడే అనుకున్న గోల్ని ఈజీగా రీచ్ అవుతారు. ఇక ఐదవది, ఫోకస్. గోల్ పెట్టుకుంటే సరిపోదు కదా, ఆ గోల్ని ఫోకస్ చేస్తూ ఉండాలి. ఏదైతే గోల్ రూపంలో మీ మైండ్లో విత్తనాన్ని నాటారో దాన్నే ప్రతి సందర్భంలో తలుచుకుంటూ ఉండాలి. దాని గురించి ఆలోచించాలి, ప్రయత్నించాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఆరవది, అనుకున్నది సాధిస్తే దొరికేది విజయం ఒక్కటే కాదు, దానితో పాటు ఆనందం, సంతోషం, ప్రేమ, ఆప్యాయత, డబ్బు, ఇలా ఇవన్నీ కూడా దొరుకుతాయి. అది ఎలా అంటే విజయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉంటాయి. ఆనందం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రేమలు, ఆప్యాయతలు కూడా ఉంటాయి. ఇవన్నీ విజయం వెంటే ఉంటాయి. దీనికి మీరు చేయాల్సిందల్లా సరైన గోల్ని ఎంచుకోవాలి. దాని మీద మీ ఫోకస్ని ఉంచాలి. దానికోసం ప్రయత్నించాలి. మీకు ఎదురయ్యే అవమానాలను, అవాంతరాలను, ఒడిదుడుకులను దాటగలగాలి. అందుకు మీరు సిద్ధంగా ఉండాలి, దృఢంగా మారాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మీ దృష్టి మాత్రం మీ గోల్ మీదనే ఉండాలి. ఏ ఒక్కరికి సక్సెస్ ఊరికినే రాదు కదా. ప్రతి వ్యక్తి విజయం వెనుక ఈ ఒడిదుడుకులనేవి సర్వసాధారణమని గుర్తించాలి. వీటన్నిటిని దాటితేనే ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. ప్రయత్నము, ఫోకస్ లేని సక్సెస్ అనేది ఎవ్వరికీ రాదని గుర్తించండి. అందుకే మిమ్మల్ని మీరు బలంగా నమ్మి మీ సక్సెస్ని రీచ్ అవడానికి మాత్రమే మీలో శక్తులను ఉపయోగించండి. మీ మైండే అత్యంత శక్తివంతమైనది. దానిని సరిగ్గా ఉపయోగిస్తే అదే మీ జీవితాన్ని మార్చగలదు అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీ జీవితాన్ని మీరే మార్చుకోగలుగుతారు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.